guys, welcome back to my channel Vaishu Teddy. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హ్యాపీ ఉగాది టు ఆల్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా. సో ఉగాది పచ్చడి ఎలా చేస్తాం, తెలియంటి వాళ్ళు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది అన్నీ ఉంటాయి. ఉగాది పచ్చడి అనగానే నోరు ఊరిపోతుంది. ఇంకా పుల్ల పుల్లగా స్వీట్ కారం కారంగా ఉంటుంది పచ్చడి. సో ఉగాది అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది పచ్చడి. ఇయర్ మొత్తంలో మనం ఉగాది రోజే స్పెషల్గా దీన్ని చేసుకుంటాం. సో ఇది ఎలా తయారు చేస్తారో చూద్దాం. రెడీ చేసేసాము, అయిపోయింది. సో దేవుడి దగ్గర పెట్టేసి మంచిగా మొక్కేసి బూరెలు పెట్టి ఉగాది పచ్చడి పెట్టేసి మంచిగా మొక్కినాం దేవుడిని. అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి అనేసి మొక్కేసిన. ఇయర్ మంచి కలిసి రావాలి అందరికీ అని సక్సెస్ఫుల్గా మొక్కిన. సో మొక్కడంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంట్లో ఏంటంటే ఇది ఏమంటారు, చిన్న పిల్లలకి వేస్తారు కదా కుడికాయల పేర్లు, అవి తయారు చేస్తారు అన్నట్టు. మా డాడీ చేసిండు అన్నట్టు. మొత్తం చాక్లెట్స్ తోటి ఖర్జూరాస్ తోటి చేశాడు మా డాడీ. సో మా ఇంట్లోనైతే చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. సో మొత్తానికి చేసి మా మమ్మీ బూరెలు చేసేసింది, మా డాడీ ఏమో ఈ కుడికాయల పేర్లు ఇచ్చేసిండు. సో ఎలా వచ్చిండో మీరు చూడండి. అసలు నిజంగా క్రేజీ కదా చాక్లెట్స్ తోటి అలా చేయడం. మస్తు చేసేసారు మా వాళ్ళు మాత్రం. చూడండి ఇంకా ఇది అయితే మొత్తం ఆ చాక్లెట్ చూసినాక ఇంకా ఆగట్లేదు, తినేస్తా అన్నట్టు ఉంది. మొత్తానికైతే కుడికల పేర్లు మమ్మీ వాళ్ళు అందరికీ, చిన్న పొట్టలు అందరికీ వేసేసారు, మా ఇంట్లో చిన్న వాళ్ళందరికీ. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారు చిన్న పొట్టలు అవి వేసినాక. సో ఉగాది ఏం స్పెషల్ చేసుకున్నామో మా ఇంట్లో అన్నీ చూపిస్తాను చూడండి. మొత్తానికైతే ఫుల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఉగాది స్పెషల్ ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కటి చేసుకున్నామని చూడండి. థ్యాంక్ యూ.